గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య 100వ సినిమా. విలక్షణ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఇది. ఈ సినిమా ట్రైలర్ 2 రోజుల క్రితం గ్రాండ్ గా విడుదలైంది. యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది ఈ ట్రైలర్. 2 రోజులకే దాదాపు 40 లక్షల వ్యూస్ ని దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తోంది శాతకర్ణి ట్రైలర్. సౌత్ లోని టాప్ 3 హైయెస్ట్ హిట్స్ దక్కించుకున్న ట్రైలర్లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ గొప్పతనం పక్కన పెడితే దీనిపై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నిన్న ట్రైలర్లోని 1.25 నిమిషాల దగ్గర గ్రీన్ మ్యాట్ సరిగ్గా లేక గ్రాఫిక్స్ పై సరిగ్గా ఫోకస్ పెట్టలేదని విమర్శలు తెచ్చుకుంది. ట్రైలర్ చేసే హడావిడిలో దాన్ని ఎలాగోలా రిలీజ్ చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ డైలాగులలో దేశం మీసం తిప్పుదాం అనే డైలాగ్ ని కొందరు క్రిటిక్స్ తప్పంటున్నారు. దేశాన్ని పురుషుడితో పోల్చారని, స్త్రీలింగ సమానార్థకంగానే చూస్తారని, భారతమాత బిడ్డలం జై బోలో భారత్ మాతాకి జై అని పిలుస్తారని, కానీ దేశం మీసం తిప్పుదాం అనడం తప్పని వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం దాన్ని పౌరుషానికి ప్రతీకగా వాడారని, అందులో దేశం సత్తా చాటుదాం, మా పౌరుషం చూపిస్తాం అనే మాట కూడా వాడుతారని, సో విపరీతార్థం తీయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అక్కడితో ఆకుండా మరికొందరు మరో సరికొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. క్రీస్తు పూర్వం 1-2వ శతాబ్దం నాటికి దేశం అనే భావన లేదని, కేవలం జాతి అనే భావన మాత్రమే ఉందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే నాడు రాజులకు వంశ ప్రతిష్టలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయా ప్రాంతాల పేర్లతోనే పాపులర్ అయ్యారని చరిత్రకారులు చెబుతున్నారు. భారతదేశం భావన ఆంగ్లేయుల పాలనలోనే వచ్చిందని అంటున్నారు. చారిత్రకంగా కూడా ఆ భావన తప్పంటున్నారు. ఏది ఏమైనా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకి ఇలాంటి విమర్శలు కామన్ అని, వాటిని లైట్ తీసుకోవాలని అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. మరి సినిమా విడుదలైన తర్వాత ఈ రగడ మరింత పెరుగుతుందా లేక సద్దు మరుగుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది.